హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యం దేవల్ల. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఏదైనా ఐఫోన్ కొనేటప్పుడు, సెకండ్ హ్యాండ్లో ఐఫోన్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఐఫోన్ అనేటువంటివి రకరకాల కండిషన్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి. ఆ ఐఫోను ఏ దేశం నుంచి అయినా వచ్చిందా, ఏ దొంగల చేతిలో నుంచి అయినా ఉందా, లేదంటే ఒక ఓనర్షిప్ చేతిలోంచి మనకు వచ్చిందా అనే విషయాన్ని మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం సాధారణంగా ఐఫోన్ కొంటున్నప్పుడు దాని సీరియల్ నెంబర్ని యాపిల్ వారంటీ చెక్ వెబ్సైట్లో ఎంటర్ చేసి దానికి వారంటీ ఉందా, అది ఒరిజినలా కాదా అని చెక్ చేసుకుంటాం. అయితే ఇలాంటి ఒరిజినల్ ఐఫోన్లు కూడా దుబాయ్ల నుంచి, ఇతర దేశాల నుంచి మనకి ఇండియాకు వచ్చి అవి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో మనకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. వాటి ఓనర్షిప్ కండిషన్ ఏంటి, అవి సెక్యూరా కాదా అనేటువంటివి మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. నేను ఈ వీడియోలో మీకు ఐఫోన్ కొనేటప్పుడు, పర్టికులర్గా సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి మినిమం స్టెప్స్ ఏంటి, మినిమం జాగ్రత్తలు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ విధానాలు కొత్త ఐఫోన్ కొనేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే మనం అఫీషియల్ స్టోర్లో కాకుండా అన్అఫీషియల్ స్టోర్ నుంచి మనం ఏదైనా ఐఫోన్ కొంటున్నప్పుడు మనం అక్కడ కూడా ఈ పర్టికులర్స్ మనం కంపేర్ చేసుకుని మాత్రమే కొంటే మనకు ఒరిజినల్ ఐఫోను, సేఫ్టీ ఐఫోను మనకు వస్తుంది. మనం సాధారణంగా ఫ్రెండ్స్ దగ్గర కానీ వేరు ప్లాట్ఫామ్లోను, వేరు యాప్ల్లోనూ ఐఫోన్లు కొంటున్నప్పుడు అలాంటి సందర్భాల్లో మనం పర్టికులర్గా ఈ ఐఫోన్ జెన్యునా కాదా, ఏ దేశం నుంచి వచ్చింది, ఇది రీఫర్బిష్డా లేకపోతే ఒరిజినల్ ఐఫోనా, ఇలాంటి విషయాల్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మొట్టమొదట మనం ఎప్పుడైనా సరే ఐఫోన్ కొనేటప్పుడు అది ఒరిజినల్గా ఐఫోన్ రిటైల్ మార్కెట్లోకి ఒరిజినల్గా యాపిల్ నుంచి డైరెక్ట్గా వచ్చిందా, లేకపోతే అది రీఫర్బిష్డా, లేదు అంటే ఎవరైనా సరే కస్టమైజ్డ్ ఐఫోన్ కింద ఆర్డర్ ఇచ్చిన తర్వాత అమ్మేస్తున్నారా, అది కాకుండా అది ఏదైనా రీప్లేస్మెంట్ ఐటమా అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత, జనరల్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ అబౌట్ ఫోన్లో మనం చూసినప్పుడు మనకి అక్కడ ఒక మోడల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ మోడల్ నెంబర్లో చివర ఉన్న 2 అక్షరాలు బార్ ఏ కన్నా ముందు ఉన్న 2 అక్షరాలని మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ ఏబి అని ఉంటే ఆ 2 అక్షరాలు యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ నుంచి లేదా సౌదీ అరేబియా నుంచి మనకి అది ఫోన్ ఇక్కడికి వచ్చింది అని చెప్పి తెలుసుకోవాలి. అలాగే ఏహెచ్ కానీ ఏఈ అని కానీ ఉంటే కనుక అది కువైట్ కానీ, ఖతార్ కానీ, సౌదీ నుంచి కానీ తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎల్ఎల్ అని ఉంటే అది యుఎస్ పీస్, యుఎస్లో తయారైనటువంటి పీస్ అని. హెచ్ఎన్ అంటే మాత్రం మన ఇండియాలో తయారైంది. మనం ఎప్పుడు కూడా మన ఇండియన్ వ్యారియంట్ని కొనాలి అనుకుంటే ఆ మోడల్ నెంబర్లో చివరి 2 అక్షరాలు బార్ ఏ అనే కన్నా ముందు ఉన్నటువంటి 2 అక్షరాలు కూడా హెచ్ఎన్ అని ఉంటే అది ఇండియాలో తయారైంది, ఇండియన్ ఐఫోన్, ఇండియన్ పీస్, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ పీస్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా మనకి ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ ఐఫోన్లు వస్తాయో ఆ దేశాల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మ్యాక్సిమము చైనా నుంచి కూడా మనకి ఐఫోన్లు దిగుమతి అవుతూ ఉంటాయి, ఐఫోన్లు వస్తూ ఉంటాయి, చైనా పీసులు వస్తుంటాయి. కేహెచ్ కానీ సిహెచ్ కానీ అని చెప్పేసి మనకి కనుక కనిపిస్తే కేహెచ్ అని ఉంటే చైనా లేదా సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఫోన్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే సిహెచ్ అంటే కనుక చైనా నుంచి మనకు వచ్చినటువంటి ఫోను అని చెప్పేసి మనం గమనించాలి. అదేవిధంగా జే అని ఉంటే కనుక జపాన్దని, జెడ్పి అని ఉంటే హాంకాంగ్ మోడల్ అని, జెడ్ఏ అంటే సింగపూర్ మోడల్ అని, డిఎన్ అంటే జర్మనీ, అలాగే డిఎన్ కూడా ఉంటుంది. డిఎన్ కానీ డిఈ కానీ ఉంటే జర్మనీ మోడల్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కెనడా నుంచి కనుక ఫోన్ వచ్చింది అంటే అక్కడ సి ఉంటుంది. మనం ఇక్కడ ఏ రకంగా అయితే హెచ్ఎన్ అంటే ఇండియా అనుకున్నామో ఆ హెచ్ఎన్ బదులు సి అనేటువంటి ఆల్ఫాబెట్ ఉంటుంది. వీటిని బట్టి ఈ దేశాల సంబంధించిన ఫోను, ఈ దేశాల్లో తయారైన ఫోను మనకు అమ్ముతున్నారు అని చెప్పి తెలుసుకోవాలి. అదర్ దెన్ ఇండియన్ మోడల్ ఏదైనా సరే మనకు అమ్ముతున్నప్పుడు అది ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు, ఎందుకు అమ్ముతున్నారు అనేటువంటి విషయాల మీద మనం దృష్టి పెడితేనే ఆ ఐఫోన్ కొనాలి. అవి మనకి జెన్యూన్ అనిపించినప్పుడు మాత్రమే మనం ఐఫోన్ కొనాలి. ఏ ఐఫోన్ కొన్నా బిల్లు మాత్రం కంపల్సరీగా మీరు అడిగి తీసుకోండి. సీరియల్ నెంబర్ అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో వెరిఫై చేసుకోవడమే కాకుండా ఈ విషయాల్ని అది ఏ దేశంలో తయారైంది, ఎందుకు అమ్ముతున్నారు అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకునే సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనాలి. ఇంకా ముఖ్యంగా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆ ఐఫోన్ ఒరిజినలా, కంపెనీ నుంచి వచ్చిందా లేకపోతే రీఫర్బిష్ చేశారా అని తెలుసుకోవాలి అంటే మోడల్ నెంబర్ మొట్టమొదట ఎం అనే అక్షరం ఉంటుంది.
ఈ ఎం అనే అక్షరం ఉంటే కనుక అది కొత్త ఫోను, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రిటైల్గా మనకి అమ్మకానికి వచ్చింది కొత్త ఫోను, అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తీసుకోవచ్చు. అదే స్టార్టింగ్ అనేది ఎఫ్ అనే అక్షరంతో కనుక ఆ మోడల్ నెంబర్ స్టార్ట్ అయితే కనుక అది రీఫర్బిష్డ్ ఫోను అని చెప్పేసి మనం గమనించాలి. ఏదైనా డిఫెక్ట్ తోటి కంపెనీకి మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడ దానికి పార్ట్స్ మార్చడమో లేకపోతే దాని కండిషన్ సెట్ చేసి మళ్ళీ కొత్త ఐఫోన్ మోడల్గా మళ్ళీ తీసుకొచ్చి రీఫర్బిష్డ్ మోడల్గా మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతారు. మోడల్ నెంబర్ స్టార్టింగ్లో ఎఫ్ అనేటువంటి అక్షరంతో మనకి ప్రారంభమవుతుంది అనమాట. అదేవిధంగా ఎవరైనా సరే కంపెనీకి పర్సనలైజ్ అంటే గోల్డ్ కోటింగ్ కొట్టండి, సిల్వర్ కోటింగ్ కొట్టండి, లేదంటే రకరకాల విధానాలతో పర్సనలైజ్డ్ మోడల్స్ కింద ఐఫోన్ని ఆర్డర్ ఇచ్చుకుంటే కనుక అక్కడ మోడల్ నెంబర్ స్టార్టింగు పీతో స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఎన్ అనేటువంటి పదం కనుక మీకు స్టార్టింగ్లో ఈ ఎమ్ బదులు ఎఫ్ బదులు పి బదులు ఎమ్ అనేటువంటి పదం మోడల్ నెంబర్లో స్టార్టింగ్లో మీకు కనిపిస్తే అది రీప్లేస్మెంట్ ఐటమ్ అని చెప్పేసి మనం గుర్తించాలి. అంటే మన ఫోన్ ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని మనం కంపెనీకి రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు దాని బదులు ఒక రీప్లేస్మెంట్ ఐటమ్ని మనకి ఇష్యూ చేస్తారు కొత్త ఫోన్ని. ఆ రకంగా వచ్చినటువంటి రీప్లేస్మెంట్ ఐటమ్ అని చెప్పేసి ఎన్ అనే నెంబర్తో మోడల్ నెంబర్ కనుక స్టార్ట్ అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మోడల్ నెంబర్లో స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్ని అదేవిధంగా ఎండింగ్లో ఉన్నటువంటి రెండు ఆల్ఫాబెట్స్ని మనం చూసుకుని ఖచ్చితంగా మనం కన్ఫర్మ్ అయిన తర్వాతే మనం ఆ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ని మనం కొనుక్కోవాలి తప్ప అదేవిధంగా థర్డ్ పార్టీ కంపెనీ బ్రాండ్ షోరూముల నుంచి కాకుండా థర్డ్ పార్టీ షోరూముల నుంచి కూడా ఎక్కడైనా సరే మనం ఫోన్ కొంటున్నప్పుడు ఆ ఫోన్ ఓపెన్ చేసి వెంటనే దాని మోడల్ నెంబర్ని చూడండి. ఆ మోడల్ నెంబర్లో ఎఫ్ ఉందా, పి ఉందా, ఎం ఉందా, ఇలాంటివి చూసుకోండి. అదేవిధంగా అది ఏ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందో కూడా చూసుకుని దాన్ని బట్టి అది కన్ఫర్మ్ అయినప్పుడు అది సెక్యూర్ అన్నప్పుడు మాత్రమే మీరు ఐఫోన్ కొనుక్కోండి. ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్ కోసం మీరు సూర్యం టెక్ టాక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. మరో టెక్నికల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.